భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు టెండర్లు రద్దు చేశారు అధికారులు. టెండర్లను ఫైనల్ చేసే టైంలో రద్దు చేయడంతో పలువురు కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల మధ్య విభేదాలు రావడం, కొందరు పెద్దలు కాంట్రాక్టర్లను సిండికేట్ చేసేందుకు ప్రయత్నించడమే ఇందుకు కారణమని ఆరోపణలు వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి పనుల టెండర్ల రద్దు తీవ్ర చర్చనీయాంశమైంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో 10 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు మున్సిపల్ ఆఫీసర్లు. కొత్తగూడెం పాల్వంచ కాంట్రాక్టర్లు పోటాపోటీగా టెండర్లు వేశారు. 10 నుంచి 21 వరకు టెండర్లు వచ్చాయి. దాదాపు 60 మంది కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనడం మున్సిపాలిటీ చరిత్రలో ఇదే మొదటిసారి. వారిలో ఎక్కువ మంది 23% వరకు తక్కువకు టెండర్లు చేశారు. అయితే ఈ నెల మొదటి వారంలో టెండర్లు ఓపెన్ చేసి ఫైనల్ చేయాల్సి ఉండగా వాటిని రద్దు చేసినట్లు ప్రకటించారు అధికారులు. కాంట్రాక్టర్ల మధ్య విభేదాలే టెండర్ల రద్దుకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విభేదాలపై ఓ స్థానిక లీడర్కు తెలిసిందని, వారు కాంట్రాక్టర్లను సిండికేట్ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. సిండికేట్ అయ్యేందుకు కొందరు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్ల రద్దుకు ప్లాన్ చేశారంటున్నారు పలువురు నేతలు. సాంకేతిక సమస్యలు అంటూ టెండర్లను రద్దు చేయడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. టెండర్ల రద్దు అన్యాయమని వాపోతున్నారు పలువురు కాంట్రాక్టర్లు. కొత్తగూడెం మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ గా వచ్చినటువంటి మన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు ఏం జరుగుతుంది మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు కావచ్చు, ఇంకా ఏ పనులు కావచ్చు, ఎటువంటి అవకతవకలు జరిగినాయా వాటి మీద విచారణ చేసి సంబంధిత అధికారమే తగు చర్యలు తీసుకోవాలి. త్వరితగతిన ఎక్కడెక్కడైతే పనులు పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ పనులను కూడా తక్షణం మరి పూర్తి చేసి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేటువంటి అవసరం మన స్పెషల్ ఆఫీసర్ గారి మీద ఉంది. ఎందుకంటే రేపు మాపు మరి కార్పొరేషన్ అవుతున్నటువంటి సందర్భంగా మరి అభివృద్ధి పనులు అన్ని కూడా త్వరితగతిన సకాలంలో పూర్తి చేసి ప్రజలకి న్యాయం చేసేటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వార్డుల్లో కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఈ ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి కూడా విన్నవిస్తా ఉన్నాం. పాల్వంచకు చెందిన కొందరు కాంట్రాక్టర్లు బినామీల పేరుతో టెండర్లు వేస్తున్నారంటూ కొత్తగూడెం కాంట్రాక్టర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలతో టెండర్లు వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారికి టెండర్లు ఇస్తున్నారని చెప్తున్నారు. కాంట్రాక్ట్ గెలుచుకున్న వారి పేర్లను ప్రకటించిన తరువాత టెండర్లను రద్దు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటు పాల్వంచ మున్సిపాలిటీలో 8 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచిన అధికారులు రిజర్వేషన్ల విషయంలో తప్పులు జరిగాయంటూ వాటిని రద్దు చేశారు. టెండర్లకు సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల మొదటిసారి టెండర్ రద్దుపరచడం జరిగింది. మున్సిపాలిటీకి ఉన్న అధికారాల మేరకు చట్టపరిధిలో ఒకటి అవి రద్దు చేయడం జరిగింది. తిరిగి టెండర్ పెట్టడం జరిగింది. ఈ టెండర్లు అనేది పూర్తిగా ఆన్లైన్ టెండర్ కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఎవరైనా ఎక్కడికైనా టెండర్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదు. ఎవరైనా అవకాశం అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా టెండర్ వేసుకోవడానికి చేసుకోవచ్చు. ఖర్చు కూడా క్వాలిటీగా చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనిలో ఎలాంటి ఇబ్బంది లేదు. చట్ట పరిధిలో కూడా మాకున్న అధికారాల మేరకు టెండర్ రద్దుపరిచి తిరిగి టెండర్ కూడా పెట్టడం జరిగింది. టెండర్ల రద్దులో అధికారుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అభివృద్ధి పనుల కోసం వేసే టెండర్లలో కొందరు కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేసి సొమ్ము మిగుల్చుకునే ఆలోచన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వచ్చినటువంటి నిధుల్ని సక్రమంగా ప్రజల కోసం ఖర్చు పెట్టే దానికోసం చేయాలి. కాబట్టి పాత పాలక మండలి యొక్క ఒత్తిళ్లకు తలగకుండా పారదర్శకంగా ప్రజలకి అందుబాటులో పరిపాలన ఉండే విధంగా అధికారులు రకంగా దృష్టి పెట్టాలని, దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎవరైతే ఇన్ఛార్జి ఆఫీసర్ ఉన్నారో, అదనపు కలెక్టర్ గా జిల్లా ఆఫీసర్ ఉన్నారో వారు ప్రత్యేక బాధ్యత తీసుకొని పరిపాలనలో పారదర్శకత తీసుకొచ్చే దానికోసం అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు తలగకుండా, ప్రలోభాలకు లొంగకుండా పారదర్శకంగా పరిపాలన కొనసాగించే దాంట్లో ఆ పర్యవేక్షణ కూడా కొనసాగించాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. టెండర్లు ఎందుకు రద్దు చేశారో అధికారులు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు లోకల్స్. రద్దు చేసిన టెండర్లను పిలిచి అభివృద్ధి పనులు చేయాలని కోరుతున్నారు.